గారు కృష్ణ కూడా నమస్కారం. నమస్తే అండి, చెప్పండి కృష్ణాంజనేయులు గారు. ఏమండి, హెచ్ఎంటీవీ డిబేట్స్ అంటే ఏ డిబేట్స్ కూడా నేను కంటిన్యూగా ఫాలో అవుతా. ఒక డిబేట్ ఎవరు అనాలిసిస్ ఎవరికి సంబంధించినటువంటి వెర్షన్ వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటే ఒక సిస్టమేటిక్ గా జరిగిద్ది అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే ప్యానల్ మెంబర్స్ వాళ్ళ యొక్క వెర్షన్ చెప్పేటప్పుడు ఏమైనా అభ్యంతరాలు అంటే మీరు కూడా ఎన్నైనా క్వశ్చన్స్ వేయచ్చు, అడుగుతారు కూడా. అలాగని అక్కడ స్టూడియోలో కూర్చొని నాకు సమాధానం కావాలి అనేటువంటి విధంగా ఆయన వెర్షన్ ఆయన చెప్పిన తర్వాత వెంకటరెడ్డి గారు ఆ విధంగా రన్నింగ్ కామెంటరీ చెప్పడం అనేటువంటిది కరెక్టా కాదని మీరు ఆలోచించుకోండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి, ఇక్కడ డిబేట్ కి సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు నిన్న పార్లమెంట్ లో రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించినటువంటి సవరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం మేరకు లోక్సభలో జరిగినటువంటి ఈ బిల్లు పాస్ అయింది. ఈ రోజున రాజ్యసభలో ఆ బిల్లులో ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే, మీరు ఎందుకంటే వెంకటరెడ్డి గారికి సమాధానం ఆ బిల్లులో ఉంది, అందుకని నేను ఆ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. కావాలి అని అడుగుతున్నాడు కదా. రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఆ బిల్లులో ఏంటి అది? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5 క్లాజ్ 2లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 10 ఏళ్ల పాటు 2014 నుంచి 24 వరకు హైదరాబాద్ అనేటువంటిది 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అదేవిధంగా 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంది అని విభజన చట్టంలో. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మనము ఆ విభజన చట్టాన్ని సవరణ చేసుకొని దాంట్లో మేము ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అమరావతి అనేటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకున్నది అని ఆ విభజన చట్టంలో సెక్షన్ 5 క్లాజ్ 2లో చేర్చుకోవటం అనేటువంటిది జరిగింది. దాన్ని సవరణ చేసి, ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటో తెలుసా? ఆ అమరావతి ఎక్కడుంది అని అంటే, అమరావతి అనేటువంటిది సిఆర్డిఏ అనేటువంటి దాని పరిధిలో ఉంది అని ఆ విభజన చట్టంలో సవరణ చేసినప్పుడు పేర్కొన్నటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినటువంటి అంశం. ఆ సిఆర్డిఏ పరిధి ఏమిటి అని అంటే, ఈయన అడిగినట్టుగా విజయవాడ, గుంటూరు 4 కార్పొరేషన్లు, అదే విధంగా 9 మున్సిపాలిటీలు, 58 మండలాలు, 1006 గ్రామాలు. ఈ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటిది ఈ సిఆర్డిఏ పరిధిలో ఉంటుంది అని విభజన చట్టాన్ని సవరణ చేసి ఈ రోజున మనం రాసుకున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఆయన అడిగింది ఏంటి అని అంటే, ఆయన ప్లాన్ బి అని చెప్పారు. ఆయన ప్లాన్ బి ఏంటి? ఆల్రెడీ విజయవాడ, గుంటూరు వీరి సిఆర్డిఏ పరిధిలో అమరావతి ఏర్పడినటువంటి నేపథ్యంలో అదనంగా మచిలీపట్నాన్ని చేర్చండి అని అడిగాడు. ఇది ఒక అంశం. అది అదనంగా చేర్చండి అని అడుగుంటే ఒక అర్థం ఉండేది. ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు వెంకటరెడ్డి గారి కంటే అవగాహన లేకపోతే ఏదైనా మాట్లాడొచ్చు, పొరపాటున నేను కూడా అవగాహన లేకపోతే ఏదైనా మాట్లాడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ఆల్రెడీ గుంటూరు, విజయవాడ ఈ సిఆర్డిఏ పరిధిలో అమరావతి ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు అదనంగా మచిలీపట్నాన్ని ఏర్పాటు చేయండి అని అంటే ఎస్, క్లారిటీగా మాట్లాడుతున్నారు అనే దానికి ఒక అర్థం ఉంది. ఈ రెండో అంశం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ లేకపోతే ఇంత కన్ఫ్యూజన్ ఉంటే ఎలా? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? నేను ప్రెస్ మీట్ పెట్టి ఎస్ మేము వస్తే మళ్ళీ అవసరమైతే మళ్ళీ మేము తీర్మానం చేయొచ్చు, మేము మార్చొచ్చు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలా ప్రెస్ మీట్ పెట్టాడు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ లోక్సభలో మిథున్ రెడ్డి ఏం చెప్పాడు? మిథున్ రెడ్డి ఏమంటాడు? మేము అమరావతిని ఆమోదిస్తున్నాం అని చెప్పి రైతులకు సంబంధించినటువంటి సమస్యను ప్రస్తావన చేసి, వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. ధర్మాన ప్రసాద్ రావు ఒక మాట్లాడతాడు, సిదిరి అప్పలరాజు ఇంకోటి మాట్లాడతారు. ఇవన్నీ ఇప్పుడు ఈ 3 రాజధానులు అనేటువంటి అంశము, ఇప్పుడు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని అంటే 3 చోట్ల రాజధానులు ఉండాలని ఆ రోజున ఒక థీరీ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఆ థీరీని వద్దు అని పక్కన పెట్టేసినట్టేనా? ఇప్పుడు 3 ఊళ్ళు అని చెప్పేసి అడుగుతున్నాడు ఇప్పుడు ఈ రోజున. అంటే ఒక రాజధాని విషయంలోనే ఈ క్లారిటీ లేకపోతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నది? రెండో అంశం ఏంటంటే, అసలు ఇప్పుడు ఎందుకు తీర్మానం చేస్తున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు కాకపోతే ఇప్పుడు కాదు ఎప్పుడు చేస్తారు?
ఆల్రెడీ అది 10 ఏళ్లకు సంబంధించినటువంటి అంశం. ఉమ్మడి రాజధాని హైదరాబాదు 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాదే ఉమ్మడి రాజధాని, ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని హైదరాబాద్. ఇప్పుడు ఆడ ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియ 2015 నుంచి కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు 2024 జూన్ 2వ తేదీ తర్వాత మనము ప్రకటించుకోవాలి, మన విభజన చట్టంలో పేర్కొనాలి. ఇది ఈ ప్రభుత్వానికి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా హైకోర్టు చెప్పింది. ఆ రోజున 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు చెయ్యాలి అని రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఆ రోజున అసెంబ్లీలో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ కోర్టు మొట్టికాయలేసింది. అయ్యా, నీ అసెంబ్లీకి ఆ విధమైన అధికారం లేదు, నువ్వు గిన కావాలి అనుకుంటే మీకు ప్రజాప్రభుత్వం మీరు గెలిచారు, లోక్సభకి వెళ్ళండి, వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళండి, పార్లమెంట్కి వెళ్ళి చట్ట సవరణ చెయ్యండి, చట్ట సవరణ చేసుకొని 3 కాదు 33 పెట్టుకోండి అని చెప్పింది. మీరు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు 3 రాజధానులు కాదు, నువ్వు ఏది చేయలేక బొక్కపార్లో పడితే ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా రేపొద్దున వస్తే ఏదో చేస్తాను, రేపొద్దున వస్తే మేము మార్చొచ్చు, నువ్వు ఆల్రెడీ మార్చే ప్రయత్నం చేసావు కదా, బొక్కపార్లో పడ్డావు కదా, నీ కోర్టు మొట్టికాయలేసింది కదా, నువ్వు ఆల్రెడీ చేయలేనటువంటి దాన్ని చెప్పండి. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి వెంకటరెడ్డి గారు, మీకు సమాధానం దొరికిందా? ఆయన మాట్లాడిన దాన్ని నేను వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోలేదు, ఆయనకు నేను రన్నింగ్ కామెంటరీ ఆయనకు చేయలే, మళ్ళీ ఆయన ఎందుకు ఆవేశపడి కానీ దాని గురించి వదిలేయండి, ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, సిఆర్డిఐ మొత్తం రాజధాని అని చెబుతున్నాడు. అంటే మేము మధ్యలో అడ్డుపడితే మీ అబద్ధాలని ట్రాక్ మొత్తం అనమాట జనాలు వినడానికి వినకుండా అడ్డుపడతాం కాబట్టి మీ అబద్ధాలని సిఆర్డిఏ మొత్తం రాజధానే. ఏ ఊరు అయిన మంది హెచ్ఎండిఏ మొత్తం రాజధానే. ఉడా అంటే మొత్తం రాజధాని అయిపోదా? ఉడాకి, సిఆర్డిఏకి, హెచ్ఎండిఏకి, విఎంఆర్డిఏకి తేడా లేదా? రాజధాని అంటే చీరాల కూడా ఉంది, ఇప్పుడు సిఆర్డిఏలో ఏలూరు కూడా ఉంది. ఏలూరు రాజధానా రాష్ట్రానికి? చీరాల రాజధానా? ఎవరిని మభ్య పెడుతున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు? ఆల్రెడీ మరి మీరు విజయవాడకు సంబంధించి ఉంటే రాజధానిలో 50,000 మంది కిలపట్టాలు ఎందుకు తీస్తారు? విజయవాడ రాజధానిలో ఉండుంటే విజయవాడ ప్రాంతంలో 50,000 మందికి తీసుకొని వచ్చి రాజధాని అమరావతిలో ఇళ్ల పట్టాలిస్తే ఎందుకు క్యాన్సిల్ చేశారు? అమరావతి రాజధాని 29 గ్రామాలు ఇప్పటి వరకు, ఇప్పుడు మళ్ళీ ఇంకో 7 గ్రామాల్లో ల్యాండ్ పూల్ చేస్తున్నారు. 29 + 7 36 గ్రామాలు, మళ్ళీ తర్వాత ఇంకో 43 గ్రామాలు చేయబోతున్నారు. మొత్తం 79 గ్రామాలు. దాంట్లో గుంటూరు లేదు, విజయవాడ లేదు, తెనాలి లేదు, మీరు చెప్పిన తాడేపల్లి కూడా లేదు. జగన్ గారు ఉన్న తాడేపల్లి కూడా రాజధానిలో లేదు. ఈరోజు మీరు తీసుకొచ్చిన రాజధానిలో ఆ బిల్లు పెట్టారంట. సో ఏం చూపించారు మీరు? మరి ఎందుకు తీశారు? మీరు అన్నట్టు మొత్తం మీరు అన్న సిఆర్డిఏ పరిధి మొత్తం రాజధాని అనుకుంటే మళ్ళీ ఎందుకు భూములు సేకరిస్తున్నారు? ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయిగా, చీరాల కూడా రాజధానిగా, గుంటూరు కూడా రాజధాని, గుంటూరు అనుకుని ప్రభుత్వ భూములు ఉన్నాయిగా, హైవే అమ్మటి కూడా నాగార్జున యూనివర్సిటీ దాటినాక ఉన్నాయి, మరి అక్కడ కట్టాలి కదా బిల్డింగ్లు. చేస్తున్నారు. ఒక నిమిషం సమాధానం చెప్తారు కృష్ణాంజనేయులు గారు. ఒక్కటండి, మీరు అందుకనే అసెంబ్లీ తీర్మానాన్ని ఆయన చదవమనండి. నిన్న లోక్సభలో జరిగినటువంటి చదివారు కదా సార్, చదివారు కదా. రాజధాని అంటే రాజధాని అని విభజన చట్టంలో ఈ రోజున పేర్కొనడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఉంది మేడం ఈ రోజు. అందుకనే మీరు సిఆర్డీ సిఆర్డిఏ పరిధి మొత్తం రాజధాని అని ఈ రోజున స్పష్టంగా జరిగింది. భూములు మీరు అది కూడా సిఆర్డీఏలోనే ఉంది. భూ సమీకరణ అనేటువంటిది హైదరాబాద్ లో చేవల రాజధాని ఈ రోజు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్. పరిధి అనేటువంటి హైదరాబాద్ అనేటువంటిది ఈ రోజు రాజధాని. మీకు తెలుసో లేదో, సిఆర్డీ రాజధాని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఒకసారి ప్రసాద్ గారు అసెంబ్లీకి వెళ్తే తెలిసింది. ఏదేమైనా పడిపోయిందా? ఏం వినపట్లేదా? లేకపోతే చెవులో ఏమైనా పెట్టుకున్నారా? సమాధానం చెప్పు. అమరావతి బోర్డర్స్ ఏంటి? రాజధాని పరిధి అంతా అడిగా. సిఆర్డిఏ మొత్తం రాజధాని, సిఆర్డిఏ మొత్తం రాజధాని అయితే ఒక్క నిమిషం
మీరేమైనా క్లారిటీ ఇస్తారా? ఏం క్లారిటీ కావాలి మేడం? క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చారు కదా క్లారిటీ. అంతేనా? ఇంకా క్లారిటీ మీరు చెప్పేసాం కదా. నిన్న లోక్సభలో అయింది, ఇవాళ రాజ్యసభలో కూడా అయిపోతుంది. టోటల్ గా ఫైనల్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాము. ఏపీ రాజధాని అమరావతి. మేడం అమరావతిని మారుస్తున్నానని వాళ్ళు జనం మార్చేశారు. వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లకి మీడియా రూములకు పరిమితం అయిపోయినారు. కొందరు టీవీలలో కూర్చొని పాపం బేరని అరిసి నెత్తినూరు కొట్టుకొని డిప్రెషన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చేయలేము. ఇంకేం క్లారిటీ కావాలి చెప్పండి మేడం. క్రిస్టల్ క్లియర్ గా రాజధాని పేరు అమరావతి, సిఆర్డిఏ పరిధిలో ఉంది, నోటిఫైడ్ ప్రాంతంగా ఉంది, శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉంది. ఎక్కడో హైదరాబాద్ లోని యలహంకలో కూర్చొని మాట్లాడి డైలాగులు కొడితే కుదరదు. రా అమరావతికి చూపిస్తాం అభివృద్ధి. అదే ఊరికి సంబంధించిన నువ్వు చూపించవసరం మాకు కనపడుతుంది. ఏం జరుగుతుంది? పిచ్చి మొక్కలు ఎన్ని ఎకరాల్లో తోడిపోతున్నారు, అది కనపడింది మాకు రోజు. అదే కనపడింది. అమరావతిని మారుస్తానన్న వాడిని జనం మార్చేశారు. అది ఇప్పుడు ఎవరిని మారుస్తారో, రేపొద్దున ఎవరిని ఉంచుతారో పీకుతారో అని తర్వాత సమాధానం చెప్పన్నా. లేదు. అమరావతికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు? పరిస్థితి దానికి అప్పు తీసుకొని వచ్చి అసలు వడ్డీ ఎంత అవుతుంది? ఎన్ని వేల ఎకరాలు అమ్మితే దీని ఆదాయం వస్తుంది? ప్రసాద్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు కృష్ణాంజలి గారు చెప్పండి. ఒక మాట అండి. వెంకటరెడ్డి గారు ఇక్కడే ఉంటారు, ఆయన గుంటూరు జిల్లానే, ఇక్కడే ఉంటారు కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, మిథున్ రెడ్డి కూడా మాట్లాడారు. అమరావతి రైతులకు సంబంధించినటువంటి అంశాలని, వాళ్ళ సమస్యలు, పాపం వాళ్ళకి అందరినీ అన్ని చెప్పారు కదా. నేను ఒకటి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లిలోనే ఉన్నారు, అమరావతి పరిధిలో ఉన్నారు. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఏదైతే వీళ్ళు బాధ వ్యక్తం చేస్తున్నారో వెళ్ళమనండి. వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని గాని, లేకపోతే వెంకటరెడ్డి గారిని గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరినైనా సరే వెళ్ళమన. వెంకటరెడ్డి గారు ప్రభుత్వానికి రాసుకోబెట్టుకోండి. అదే అమరావతి రైతులు ఈ ప్రభుత్వానికి ఊరైపోతారండి. ఆ రోజు డిబేట్ కి అదే అమరావతి రైతులు వెంకటరెడ్డి గారు నేర్చుకో. మాజీ ముఖ్యమంత్రి నేను అందుకనే అడుగుతున్నాను. ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకురావాలి? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక ప్రణాళిక వెళ్ళిపోతే 12 ఏళ్ళు అయింది. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని లోక్సభలో ఆమోదించబడింది, ఇవాళ రాజ్యసభలో కూడా అయిపోతుంది, లాంఛనమే క్లియర్. ఇంకా సో ఇప్పుడు అంటే ఏదైతే నిన్న మాట్లాడిన దాన్ని మీరు ఉటంకిస్తూ రేపు మేము వచ్చినా కూడా తీర్మానం పెట్టి మార్చే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? అక్కడ ఏమైనా డెవలప్ అవ్వకపోతే, అనుకున్న స్థాయి రీచ్ అవ్వకపోతే, మళ్ళీ ఒకవేళ వాళ్ళు వస్తే అటువంటి చేసే అవకాశం ఉంటుంది అని అనుకున్నాం అనుకోండి. అమరావతి డెవలప్మెంట్ కోసం ఎంత కావాలి, ఎన్నేళ్ళు పడుతుంది, కేంద్రం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి? ఇంతకుముందు ఆల్మోస్ట్ ప్యానలిస్ట్ అందరూ కూడా దీనిపైన ప్రస్తావించారు. కేంద్రం బాధ్యత ఎంత, రాష్ట్రానికి సంబంధించి ఏంటి, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నప్పుడు ఏంటి, దీనిపైన మీ విశ్లేషణ చెప్పండి. విశ్లేషణ చెప్తున్నాను. అందుకనే ఇప్పటి వరకు కూడా వెంకటరెడ్డి గారు కూడా అడిగినటువంటి అంశాలు కూడా ఎంత ఖర్చు చేశారు, ఎంత ఖర్చు చేస్తారు అనేటువంటి విషయాలను కూడా అడిగాడు. అది కూడా చెప్తాను. ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు మీకు 2015 నుంచి 2019 మధ్యలో 9,500 కోట్ల రూపాయలతో ఆ రోజున అసెంబ్లీకి సంబంధించినటువంటి భవనాలు, సెక్రటరేట్, హైకోర్టు, వీటికి సంబంధించినటువంటి రోడ్లు, వ్యవహారం ఇవన్నీ కూడా చేశారు. 2019 వచ్చింది, వీళ్ళు మేము అమరావతిని ఉంచుతామన్నారు. ఆ తర్వాత 3 రాజధానులు చెప్పారు, అక్కడ సంప చెట్టు మొలిపించారు. ఇవన్నీ కూడా జరిగాయి. అది వేరే అంశం, అది వాళ్ళ రాజకీయ పరమైనటువంటి నిర్ణయం. ఇప్పుడు 2024లో వీళ్ళు రాజధానికి సంబంధించినటువంటి అమరావతి విషయంలో 3 ముక్కలు చేశారు కాబట్టి వీళ్ళని ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అంగీకరించారు. కూటమి ప్రభుత్వము చాలా స్పష్టమైనటువంటి ప్రకటనలు కూడా చేసింది. దాన్ని అంగీకరిస్తారా లేదా ప్రజలు? వైసీపీ అంగీకరిస్తారా లేదు? సెకండ్ ఏంటిది? ఇప్పుడు ఉన్నటువంటి మీ అంచనా ప్రకారం ఎంత కావాలి? చాలా స్పష్టంగా 48,000 కోట్ల రూపాయలతో పరిపాలనా భవనాలు మొత్తం నిర్మించుకోవచ్చు అనేటువంటిది డిపిఆర్ లో స్పష్టంగా తయారు చేసిన పరిపాలనా భవనాలు.
పరిపాలనా భవనాలు మిగిలిన పరిపాలనా భవన అందుకని పరిపాలనా భవనాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. రోడ్లు అంటే మిగిలిన రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, స్పోర్ట్స్ సిటీలు, వినండి అంతర్జాతీయ విమానాశ్రయాలు, అంతర్జాతీయ రైల్వే స్టేషన్లు. మీరు మాట్లాడేటప్పుడు విన్నప్పుడు వినండి, మీకు క్లారిటీ ఇస్తున్నాను. మీకు అందుకనే మీకు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదే విధంగా నాబార్డ్ నుంచి 36,000 కోట్ల రూపాయలతో ఈ రోజున పనులు జరుగుతాయి. అంటే 9,500 ఓకే, ఈ ఇవాళ ఇప్పుడు రాజ్యసభలో ఇవాళ చెప్పిన తర్వాత మేబీ నేను అనుకుంటున్నాను క్రిస్టల్ క్లియర్ గా ఏమవుతుంది, ఎంత అవుతుంది, ఎంత సేకరిస్తారు ఏంటి అని ఎంత సేకరించాల్సిన అవసరం ఉంది ఏంటి అనేది ఒక అనౌన్స్మెంట్ గానీ ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుందేమో నేను అనుకుంటున్నాను.